కరీంనగర్ జిల్లా నందిగామలో అక్రమ మైనింగ్ దందా జోరుగా కొనసాగుతుంది. కంచుకచెర్ల మండలం పరిటాల గ్రామ కషర్లు అక్రమ రవాణా దందా ఆగడం లేదు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అనే విధంగా వ్యాపారం సాగుతుంది. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు దమ్ము ధైర్యంతో నిబంధనలు కాలరాస్తున్నారు. ఎక్కడుంటే అక్కడ తవ్వేస్తూ గన్లలో తైలం పిండేస్తున్నారు. ఇష్టానుసారం గన్లు తవ్వేడేస్తున్నా పట్టించుకొని నాతుడే లేడు. అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిన మైనింగ్ శాఖ అసలు ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో క్రషర్ల యాజమానులు అక్రమంగా కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. వేపిల్లులు లేకుండా అధికారుల ముందు నుంచి లారీలు వెళ్తున్నా అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. అధిక లోడ్తో లారీలను తరలిస్తాం, ఆపే అధికారం ఆర్టీఓ అధికారులకు ఉందా అంటూ సవాల్ విసురుతున్నారు క్రషర్ యాజమానులు. మోడర్న్ క్రషర్ మరియు క్రషర్ల యూనియన్ ప్రెసిడెంట్ ఆకడాలకు అంతా ఆశ్చర్యపోతున్నారు. వాకులు, వంకలు, కాల్వలు పూడ్చి క్రషర్ల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆపేవారు లేరు. క్రషర్ల నుంచి కంకర అక్రమ రవాణాను స్థానికులు ఎవరైనా అడ్డుకుంటే సదరు క్వారీల క్రషర్ల యాజమానులు అధికారాన్ని వినియోగించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, అక్రమార్కులు ఎంతగా తెగించారంటే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్లుగా మారిందని చెప్పుకోవచ్చు. క్రషర్ల క్వారీల పేరిట దర్జాగా సాగుతుంది వ్యాపారం అనే చెప్పుకోవాలి. అక్రమంగా కోట్లాది రూపాయలు ప్రకృతి సంపద అయితే కొల్లగొడుతున్నారు. ఎటు వేబిలు లేకుండా అధికారులను ముందు నుంచి వెళ్తున్నటువంటి పట్టించుకున్న అధికారులు అసలు ఎటువంటి వేబిల్లులు లేకుండా కూడా వెహికల్స్ అక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధిక లోడ్ తో లారీలు తరలిస్తూ ఆపే అధికారం ఆర్టీఓ అధికారులకు ఉందా అంటున్న ఆ క్రషర్ల యజమానులు. ఎందుకంటే అధికారులకు లేకుండా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళదే అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే కంచికచర్ల మండలం పరిటాల గ్రామం కషర్ల అక్రమ రవాణా దందా అయితే ఆగడం లేదు. తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత తీరుగా అయితే అక్కడ మారిందని చెప్పుకోవచ్చు. అయితే పలు వాగులు, వంకలు, కాలువలు అదేవిధంగా పూర్తి క్రషర్లను అక్రమంగా తరలిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకల్ని కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా పూసేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ ఆ పూర్తి స్థాయిలో కూడా అక్కడ వెళ్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవట్లేదంటే మామూలు మధ్యలో తూగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ వెళ్ళేటువంటి లారీలకి అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు అయితే ఒక్కొక్క లారీకి 3,000 రూపాయలు చొప్పున వాళ్ళు అంతా తీసుకుంటూ చూసి చూడనట్టుగా వాళ్ళైతే వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్రషర్ల వల్ల అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కాలువల్ని, వాగుల్ని, వంకల్ని అన్ని కూడా పూడ్చివేయడంతో అక్కడ రహదారులు లేక, అదేవిధంగా కాలువల్లోంచి వచ్చి వాటర్ లేక ఆ పూర్తి స్థాయిలో కూడా రైతులు అయితే తీవ్ర నష్టం వాటిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు, మైనింగ్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ ఎవరికి చెప్పినా కూడా కనీసం పోలేదని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఎందుకు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఒక పక్క ఆర్టీఓ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా మామూలు మత్తులో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళైతే అక్రమార్కులు అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా ఈ యొక్క క్రషర్స్ రవాణా చేస్తూ ఉంటే అధికారులు మాత్రం వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఈ మధ్య కాలంలో గత 5 రోజుల క్రితం కూడా రైతులు అక్కడ పూర్తి స్థాయిలో కూడా ధర్నాలు చేయడం జరిగింది. రైతులు పూర్తి స్థాయిలో ధర్నా చేయడమే కాకుండా ఒక 5 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు. దానికి తోడుగా ఆ రైతులకి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మద్దతు ఇచ్చినప్పటికీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆగడాలు ఆగట్లేదంటే వాళ్ళకి పై స్థాయి అధికారులు కావచ్చు, అదేవిధంగా పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు సపోర్టు దొరుకుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో అక్కడ పంటలు పూర్తిగా నాశనం అయిపోవటం, క్రషర్స్ ని పట్టించుకోకపోవటం, అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులు మామూలు మత్తులో మూలుగుతూ కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక్క లారీని కూడా ఆపకపోవటం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరికైనా, అక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారికి కానీ
వాళ్ళు కనీసం ఫోన్ చేస్తే దానికి స్పందన కూడా కరువు అయిపోయిందంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి మామూలు అందుతున్నాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రైతులు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత జరుగుతున్నప్పుడు మేము చాలా సార్లు వాళ్ళకి చెప్పి చూసాము, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేశాము, కనీసం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. రీసెంట్ గా 5 రోజులు ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ వచ్చి కూడా వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా కాలువలను వాటన్నిటి తీస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. కానీ కలెక్టర్ చెప్పినప్పుడు కూడా వాళ్ళ తీరు మారలేదంటే అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మరి ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్నటువంటి క్రషర్ యజమానులకు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరిస్తా ఉన్నారు? మరి ఎన్ని కోట్ల వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని కోట్ల రూపాయల సంపద అక్కడ ఉన్నటువంటి సంపదని, ప్రభుత్వ సంపదను అంతా కూడా వీళ్ళు కొల్లగొడుతూ ఆ క్రషర్స్ లారీల రూపంలో మనకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆ విజువల్స్ లో ఆ లారీలు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాయో కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అట్లాంటిది కనీసం ఒక్క అధికారి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి రైతులు మనం దేశానికి రైతే వెన్నెముక అంటాం, కానీ అట్లాంటి రైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల ఈ క్రషర్స్ యజమానుల వల్ల ఆ రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారుల చరం లేదు. ఒక పక్క ఎమ్మెల్యే చెప్పినా వినట్లేదు. మరి ఎవరు చెప్తే వింటారు? వీళ్ళకంటే పై స్థాయిలో ఎవరైతే మంత్రుల నుంచి కానీ అదేవిధంగా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో అండదండలు ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా వీళ్ళపై కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనపడతా ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుకుందాం. లేకపోతే ఏదైతే ఈ క్రషర్స్ యజమానులు చేస్తున్నటువంటి అక్రమాలు ఉన్నాయో వాటిని బీఆర్కే న్యూస్ మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టదు. రైతులకి న్యాయం జరిగేంతసేపు మాత్రం రైతుల పక్షాన నిలబడుతుంది. అధికారులు ఎంతవరకు స్పందించారో చూద్దాము. ఖచ్చితంగా రైతుల పక్షాన అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి అధికారులు మాత్రం నిలదీసే ఒక బాధ్యత మాత్రం బీఆర్కే న్యూస్ తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్వీట్ షాప్లో కొనుగోలు చేసిన సమోసాలో బల్లి కనిపించడంతో అలజడి రేగింది. తొలకల గేట్ సమీపంలోని ఒక స్వీట్ షాప్లో కొంతమంది చిన్నారులు సమోసాలు కొనుగోలు చేశారు. ఒక సమోసాను తిన్న తర్వాత రెండవ సమోసా తుంచగా అందులో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో సమోసా తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. స్థానికులు వెంటనే వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే దుకాణ యాజమాని షట్టర్ లాక్ చేసి పరారయ్యాడు. ఇక ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బాధ్యత లేని ఆహార కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బాట పట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరితో కూడిన సిట్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది.
నల్గొండ జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ఎడ్ల బండ్లతో ముట్టడించారు. బిక్కెరువాకు నుంచి ట్రాక్టర్లను ఇసుక తరలింపుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో నిరసన వ్యక్తం చేశారు. ఇసుక ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వడంతో తాము ఉపాధి కోల్పోతామని ఎడ్ల బండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వాహనాలకు ఇచ్చిన పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలి పేద రైతులకు, న్యాయం చేయాలి పేద రైతులకు. డాక్టర్ల పర్మిషన్లు వెంటనే, డాక్టర్ల పర్మిషన్లు వెంటనే, డాక్టర్ల పర్మిషన్లు, డాక్టర్ పర్మిషన్. ఫస్ట్ ఎవరు పర్మిషన్ అన్నది తీసుకున్నారా? ఎట్లా మాకేమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా మీరు? ఫస్ట్ ఏమైనా ఇచ్చారా మాకు? మరి ఇవన్నీ తీసుకొచ్చి సీన్ చేయడం ఏంది? కాదండి, ఫస్ట్ నా దగ్గరికి రావాలి, చెప్పేది వినండి. ఇవన్నీ కాదండి, మీరు పర్మిషన్ తీసుకోవాలంటే కడుపు మండినప్పుడు వాడు ఏదైనా చెప్తాడు. నాకు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. మీకు పర్మిషన్ నా దగ్గరికి వచ్చిండ్రా ఎవరన్నా? కడుపు మండి చెప్పండి ఫస్ట్. నేను అడిగిన చెప్పండి. అరే నా దగ్గరికి ఒక్కళ్ళని ఎవరన్నా వచ్చిందా నా దగ్గరికి? ఒక్కళ్ళన్నా వచ్చి నా దగ్గర మరి రావాలి కదా. ఈ రోజు మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో కొండగడప గ్రామంలో ఉన్నటువంటి రైతులు వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇసుక కొట్టి జీవనోపాధి పొందుతున్నటువంటి రైతులు ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటిదంటే ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ట్రాక్టర్ల ఓనర్లకు ఈరోజు పర్మిషన్ తెచ్చుకొని బిక్కేరు మీద స్టే ఉన్నటువంటి దాన్ని కూడా ధిక్కరించి ఈరోజు వారు పర్మిషన్ తెచ్చుకొని ఇసుక కొట్టి వీళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సీసీ రోడ్లకు కూడా ఇసుక పర్మిషన్ ట్రాక్టర్లకు ఇవ్వకుండా ఇదే ఎడ్ల బండ్లతో కొట్టి వీళ్ళకు జీవనోపాధి కల్పించినాం. ఇది మీరు గుర్తించాలి. ఇప్పుడు కూడా అదే ట్రాక్టర్లు ఏదైతే రేటు కొడుతున్నారో అదే రేటుకు వీళ్ళు కొడతానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అల్లూరు జిల్లా అడ్డతీగలలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను నరికి చంపిన సంఘటన బంగళమడుగులో సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలతో భర్త జోకిధర భార్య విజయకుమార్ని కత్తితో నరికి చంపాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఊర్లోకి చెప్పావు చంపేతేనే చెప్పు ఎక్కడికి చెప్పావు ఊర్లోకి చెప్పావు చంపేతేనే చెప్పు ఎక్కడికి చెప్పావు ఊర్లోకి చెప్పావు చంపేతేనే చెప్పు ఎక్కడికి చెప్పావు ఊర్లోకి చెప్పావు చంపేతేనే చెప్పు కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు 5గురు మృతి చెందారు. మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 4గురికి డయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్లోని కల్తీ కల్లు బారిన పడి 6గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. ఎందుకు సార్?